కామారెడ్డి జిల్లాలో వరదలపై మరింత సమాచారం చిన్నమల్లారెడ్డి నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కామారెడ్డిలో వరద సృష్టించిన బీభత్సంతో కార్లు రైల్వే ట్రాక్లే కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద బంగ్లాలే ఇప్పుడు పూర్తిగా జలమయమయ్యి లోతట్టు ప్రాంతాల్లో అవస్థలు పడుతున్న దృశ్యాలను మనం చూసాం. అయితే అట్టడుగు స్థాయిలో ముఖ్యంగా పూరు గుడిసెలలో బతుకు ఈడుస్తున్న వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ దృశ్యాలేంటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చినమల్లారెడ్డిలో ఒక గుడిసెళ్లలో మనం ఇక్కడ అన్నీ కూడా గుడిసెల్లో ఉంటూ వీళ్ళంతా కూడా కూలీ నాలి చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు. వీళ్ళ ఇళ్లలోకి మొత్తం వరద వచ్చింది. వరద వచ్చిన తర్వాత మొత్తం కింద సామాన్లు కూడా ఇప్పుడు ఏమీ కనిపించని పరిస్థితి మనకి ఈ గుడిసెల్లో కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా అసలు లోపల ఏ విధంగా జీవిస్తున్నారు, వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో కూడా అసలు మనం కనీసం మాటలలో కూడా వర్ణించలేనంత దైన్య స్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం వీటితోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సామాన్లు కూడా మనం ఒకసారి ఇటువైపు కెమెరా తిప్పి చూపిస్తే సామాన్లు కూడా మొత్తం వాళ్ళంతా ఒక నీడ పట్టున ఒక వర్షం లేని చోట తీసుకెళ్ళి పెట్టిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వీళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు? సార్, అనుకోకుండా ఇది వచ్చేసింది. వరద పెరగడంతో అక్కడ మొండియాగ్ అనేది ఒక వాగు ఉన్నది. ఆ వాగులో పెరగడం వల్ల అక్కడ తిమ్మపల్లి చెరువు కట్టవడంతో అక్కడ నుంచి బాగా నీళ్లు పెరగడంతో ఇక్కడ దాకా వచ్చేసాయి. ఇక్కడ మన ఇంతవరకు మేము ఒక 40-45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఎప్పటికీ వరద రాలేదు. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడు మేము చూడటం. అది కాక మళ్ళీ మనకి ఈ టైంలో మార్నింగ్ ఒక 1 o'clock టైం 11-12 o'clock ఏమో వచ్చేసింది సార్. ఒకటేసారి సడన్గా వచ్చేసరికి మనమంతా అక్కడ వాగులో పెరుగుతుందని అక్కడ ఒక 12 మంది. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఏం చేసి మేము ఇక్కడ రాయి కొట్టుకొని బతికేటోళ్ళం సార్. మేము తుర్కకాశ సంక్షేమం అని అంటాం. మేము తుర్కకాశలో మీకు ఎలాంటి నష్టం జరిగింది? మీకు ఏం సాయం? మాకు మొత్తం సార్ మనకి ఇక్కడ మేము ఈ గుడిసెలు మొత్తం మునిగిపోయిన చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఉందామన్నా కానీ మాకు స్థలం లేకుండా ఉన్నది సార్. ఇప్పుడు ఉన్నది ఈ ప్రభుత్వ స్థలం, ఇది మొత్తం ప్రభుత్వ స్థలమే. ఇప్పుడు మేము ఏదైనా చిన్నగా ఒక ఇండ్లు కట్టుకొని ఉందామని చెప్పినా కానీ మనకు ఊరి వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎలాంటి ప్రభుత్వం వచ్చినా కానీ మనకి ఎలాంటి సమస్యలు ఇస్తలేదు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ విజ్ఞప్తి ఏంటి ప్రభుత్వానికి? మీరు బాగా నష్టపోయినట్టున్నారు. మీరు అసలు ఈ గుడిసెలో ఉండడమే చాలా కష్టం. ఇలాంటి వరదలలో ఇంకా మీ స్థితి ఏంటి అనేది అసలు చూస్తే ఏర్పడుతుంది. మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే సార్, మాకు ఇల్లు కావాలి. మాకు మొత్తం గుడిసెలు మొత్తం మునిగిపోయినాయి. మేము ఉండబట్టి 50 ఏళ్ళ సర్పంచ్ కూడా పర్మిషన్ ఇస్తలేదు, ఏం కట్టనిస్తలేదు మాకు. ఈ ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ గుడిసెలనే ఉండమని చెప్తుర్రు. ఎట్లా మాకు ఇల్లు పర్మిషన్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మొత్తం గుడిసెలు మొత్తం మునిగిపోయిన సామాన్ మొత్తం కొట్టుకుపోయింది. వరద వచ్చి మొత్తం చిన్న పిల్లలు ఉన్నారు, మొత్తం ఉన్నారు. మాకు ఇల్లు కట్టడానికి పర్మిషన్ కావాలి. ఇక్కడ ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అదేవిధంగా మనము మొత్తంగా అమ్మ చెప్పండి, ఏంటి మీకు సమస్య ఏంటి చెప్పు. ఏదో ఒకటి మేము చిన్న చిన్న రేకులన్నా వేసుకొని ఉందామంటే కూడా మాకు ఏం పర్మిషన్ ఇస్తలేరు. కరెంట్ దిక్కు లేకుండా, మాకు ఏది ఇల్లు దిక్కు లేకుండా మాకు మేము గుట్టల పడి ఉంటున్నాం. ఈ చెరువు మొత్తం గుడిసెలన్నీ మునిగినాయి, సంసారాలన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ గుడిసెతో పాటుగా ఇక్కడ ఒక 10 గుడిసెల వరకు వీళ్ళంతా కూడా వేసుకొని ఉంటున్నారు. వీళ్ళకు పక్కా ఇళ్ళు వీళ్ళు కట్టుకుందాము కష్టపడి అనుకున్నా కానీ పర్మిషన్స్ ఇవ్వడం లేదు. మరొక వైపు ప్రభుత్వము పక్కా ఇళ్ళు కట్టిస్తామంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళకు గుర్తింపు లేదు. ఈ క్రమంలో ఇలాంటి వరద సన్నివేశాల్లో వీళ్ళ బతుకు చిత్రం మాత్రం అగమ్య గోచరంగా మారింది. వీళ్ళ పాలిట ఖచ్చితంగా ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఉంది. స్థానిక నాయకులు, అధికారులు ఇటువైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, చిన్నమల్లారెడ్డిని.